పోలీస్ సీరియస్. నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం గా రేవంత్ రెడ్డి తనపై అసత్య ప్రచారం చేశారని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. ఆ స్పెషల్ ప్రివిలేజ్ मांगे तो ये सरकार में नहीं मिलने वाले, जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. తనకు రేవతి చనిపోయిన విషయం ఏ పోలీస్ చెప్పలేదని చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ పలు వ్యాఖ్యలు చేయడంతో ఆదివారం రోజున తెలంగాణ పోలీస్ సీరియస్ అవుతూ అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఏసీపీ కృష్ణమూర్తి హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఫైర్ అవుతూ కఠినమైన వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలను పరిశీలిస్తే డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని, ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. కొన్ని సంఘటనలను ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేపించే అవకాశం కూడా ఉందని తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆ హీరో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామనటం సరికాదని అన్నారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు. బౌన్సర్లను పెట్టుకొని అందరినీ సంధ్యా థియేటర్ వద్ద తోసేశారని విష్ణుమూర్తి తెలిపారు. నీ కళ్ళ ముందు ఇద్దరు కింద పడితే అందులో ఒకరు చనిపోతే ఆగి చూడలేవా అని ప్రశ్నించారు. లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, దయచేసి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. 1 లక్ష పైచిలుకు పోలీసుల కుటుంబాలు ఉన్నాయి. ఒక బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి పేర్కొన్నారు. పోలీసులను నోటికి వచ్చినట్లు కొందరు నటులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. మేము ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసా అని ప్రశ్నించారు. అందరూ పనులు చేసుకుంటే పోలీస్ అధికారి రోడ్ల మీద ఉంటారని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో నీ గురించి మాట్లాడడానికి 1 గంట సమయం వృధా అయిందని అన్నారు. పోలీసు అధికారులకు ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్నీ తమకు బాగా తెలుసన్నారు. దొంగతనం, లంగాతనం చేసే సినిమాలు చేస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు సమాజానికి అని ప్రశ్నించారు. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఎలా ఉంటుంది? రైతు గురించి చెయ్యండి, దేశ సైనికుల కోసం సినిమాలు తీయండి అని అన్నారు. ఎవడైనా సరే ఓవరాక్షన్ చేస్తే వాడి తోలు తీస్తాం, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఇక చనిపోయిన వారి గురించి చెప్పడం రాదు, నువ్వు ఎలా నటుడు అయ్యావని దుయ్యబట్టారు. ముందు నటన నేర్చుకో, నువ్వు కామన్ వ్యక్తివి, తీస్మాన్ ఖాన్ కాదని తెలియజేశారు. ఇంకోసారి ఇలాగా ప్రవర్తిస్తే బట్టలిప్పి ప్రజల ముందు నిలబెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ఏసీపీ విష్ణుమూర్తి. నాకు ఇటుకలు అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్.